రేవంత్ రెడ్డి సారు మళ్ళా పదవులకొచ్చుడేనట కోదండరాం గారు. ఈ నాయకుల ఆగమనం జోరు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్న ఆల్మొగల తీరు. ఈ వార్తలకు ముంగట హెడ్లైన్ చూడాలి మీరు. ఓయూలో సీఎం స్పీచ్ కు ఫిదా, నెక్స్ట్ మీటింగ్ ఆర్ట్స్ కాలేజీ కాడ. 15 రోజుల్లో మళ్ళా అవుతాడట ఎమ్మెల్సీ, తీసేసిండ్రట కారోళ్ళు కుట్రలు చేసి. జనహిత పాదయాత్రల కాంగ్రెస్, హామీలు తీరుస్తలేరని ఫైర్. సూపియరట చదువు సర్టిఫికేట్, అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు. సంబురంగ బడా గణేష్ ఆగమన్. ఉద్యమాలంటే ఉస్మానియా, ఉస్మానియా అంటే ఉద్యమాలు. ఇక తెలంగాణ రాష్ట్రం కోసం అయితే పట్టని దీక్షలు లేవు, చేయని పోరాటం లేదు, పెట్టని మీటింగ్ లేదు. చెలో అసెంబ్లీ, చెలో సచివాలయం, సీఎం ఇల్లు ముట్టడి, ఒకటా రెండా? లాఠీలు తూటాలకు బుగులు పడకుండా బరిగీసి కొట్లాడినోళ్ళు. అల్కగా చెప్పాలంటే పార్టీలు జెండాలతోని సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమమే ఆడికెళ్ళి నడిచిందని చెప్పాలి. అందులో చదివినోళ్ళు దునియా మొత్తం ఉన్నారు. గంత గొప్ప ఓయూ క్యాంపస్లా ఇవాళ ఈ ప్రోగ్రాం నడిచిందబ్బా. ఉద్యమాల అడ్డా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగు పెట్టిండు తెలంగాణ ముఖ్యమంత్రి. అవు మరి రాష్ట్రం తెచ్చుకున్నాక సీఎం వచ్చుడు ఇదే తోల్తా. 10 ఏళ్ల పాత ముఖ్యమంత్రి గారు ఒక్క పారిగిన రాలే మరి. ఉస్మానియా 100 ఏళ్ల పండుగకు రాలేదనుకుంటా ఇట్లొచ్చి అట్లా పోయిండు గంతే. అది కూడా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి సార్ వచ్చినందుకు. ఇవాళ రేవంత్ రెడ్డి సార్ వచ్చి 2 హాస్టళ్లు చాలు చేసిండు, 80 కోట్లతోటి కట్టినాయి. అట్లనే ఇంకో 2 కట్టేదానికి పనులు చాలు చేసిండు. 10 కోట్లతోటి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ కట్టబోతున్నారు. అంతా తిరిగి చూసినాక ఠాకూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టిండు. 20 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రికి ఈసారి ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. ఓయూలో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని బలిదానాలు యాద్ చేసినాక డెవలప్మెంట్ కోసం ఎంతైనా ఖర్చు పెడతామని మాట ఇచ్చిండు. ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? అడగకపోతే మీదే పేదరికం. అది నా తప్పు కాదు, అది మీ తప్పు. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి సార్ రావద్దని కొందరు లొల్లి వేసిండ్రు కదా. మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా. ఆ ఏళ్ళ నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే. ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు. 10 ఏళ్లలో ఓయూను బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదని గరమయ్యిండు సారు. ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి గుంటూరు పోలేదు, లేకపోతే పూనా పోలేదు, లేకపోతే అమెరికా పోలేనే. అట్లనే గచ్చిపోలి భూముల ముచ్చటకి నిలబెట్టిండు. పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు, సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు. ఏ ముచ్చట ఎట్లున్నా ఇన్నేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి సార్ వచ్చి తక్లీఫ్లు అరుచుకొని ఎంతైనా ఖర్చు పెడతామని మాటిచ్చినందుకు ఓయూలో చదివేటోళ్ళు అయితే తారీఫ్ చేస్తుండ్రు. అవుతమ్మి సర్పంచ్ ఎలక్షన్లు అన్నారు, మళ్ళా సప్పుడే లేదు. ఏమో అన్న బీసీ రిజర్వేషన్లు ఇంకా ఫైనల్ కాలేదట. కాక ఈ తాపకు బీసీకి వస్తే మాత్రం పక్కా నేనే నిలబడతా, నువ్వు సపోర్ట్ చేయాలి చూడు.
అరే ఎంపీటీసీ ఛాన్స్ వస్తే మాత్రం పక్కా మనోని పోటీకి పెట్టాలరా, అప్పుడే జర్రంతల మిస్ అయింది. సీఎం సార్ మళ్ళొక పారి ఢిల్లీకి పోయిండు. అట్లనే కొందరు మంత్రులు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లును సెంటర్ వాళ్ళు పెండింగ్ లో పెట్టిండు కదా, ఏం చేద్దాము ఎట్లా చేద్దామని పెద్దల సలహాలు తీసుకుంటారట. అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి ఆలోచన చేస్తున్నారు. వచ్చే నెల సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే కోపున్నదట. మరి తీర్మానం చేసి పంపిన బిల్లును రాజ్భవన్ కు పంపిన ఆర్డినెన్స్ ను పెండింగ్ లో పెట్టే వరకు ఇంకెట్లా చేస్తే ఫాయిదా అవుతుందని సోచాయిస్తారు అన్నట్టు. మేము వచ్చింది దాన్ని అమలు చేయడం కోసం, 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం, లీగల్ గా ఏమన్నా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం వచ్చాం. ఈ ముచ్చటిట్టుంటే కాంగ్రెస్ జనహిత యాత్ర కరీంనగర్ నడిచింది. మీరు ముందుకొస్తే ఒక్క రోజులో చట్టం వస్తుంది, కానీ మీకు చిత్తశుద్ధి లేదు. ముస్లింల పేరు చెప్పి వీళ్ళ యొక్క జాతిని మీరు నష్టం చేస్తున్నారనే మాట. నిజామాబాద్ వచ్చిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ను జోరుగా ఎదుర్కొన్నారు. ఇవాళ ఎంపీ అరవింద్ సార్ పుట్టినరోజు అయితే అందరూ హ్యాపీ బర్త్డే చెప్పిండ్రు. 42 మన 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రం మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే. ఇక రవీంద్ర భారతిలో షీన్మోల్లో టీవీ ఆర్టిస్టులు పెట్టిన పుష్కర మహోత్సవానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ వచ్చి ఆర్టిస్టుల కోసం ఆఫీసు, ఇందిరామయిన్లు, పెన్షన్ల ముచ్చట సీఎం తోటి మాట్లాడి తిప్పలు తీరుస్తామని మాట ఇచ్చిండు. ఈ సమస్యలు ఏదైతే ఇప్పుడే చెప్పారో డెఫినెట్లీ నేను ఇమీడియట్లీ ఒక మీటింగ్ పిలిపించి మీ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో డెఫినెట్లీ మీకు ఏదో ఒక లాభం పొందేలాగా చేస్తాను. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తే హరీష్ రావు సార్ పోతే పార్టీ ఆఫీస్ లో కండువాలు కప్పే కార్యం రామన్న చూసుకున్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మండపాలేసుడు, టేజులు కట్టుడు, మైక్ సెట్లు ఫిట్టింగ్ చేసుడు, రంగురంగుల లైట్లు పెట్టుడు, రువ్వడిగా నడుస్తున్నాయి అబ్బా గణేష్ పండుగ పనులు. కొందరైతే ఆల్రెడీ దేవుళ్ళని తెచ్చిపెట్టిండ్రు కూడా. మామూలు తెచ్చుడు కాదుల్లో, గణేష్ ఆగమన్ పేరుతోటి జోరుగా వెల్కమ్ చెప్తాండ్రు. ఖైరతాబాద్ బడా గణపతికి గిట్ల వెల్కమ్ చెప్పిండ్రు. 69 అడుగుల మట్టి విగ్రహం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువైండు. 3 నెలల కింద పనులు చాలు చేస్తే ఇవాళ కండ్లు దిద్దే కార్యంతో 2 రోజుల ముందే భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. చుక్కలు పెట్టిన తర్వాత ఈ వినాయకుని ప్రాణ ప్రదర్శన చేసినట్టే. అలాగే ఇది 11 to 12 మనకు సిద్ధాంత్ గారు టైం ఇచ్చారు. అలాగే 11 to 12లోనే పూర్తి చేయడం జరిగింది. దేవుణ్ణి చూసిన సంబురంలా సెల్ఫీలు, ఫోటోలు తీసుకునుడు జోరుగా నడిచింది. ఇక స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ లో కూసుంటాడు బాలాపూర్ వినాయకుడు. రేపటి వరకు మొత్తం ఓడిపిస్తారట. అక్కడ గుడి ఎట్లున్నదో సేమ్ టు సేమ్ గట్లనే సెట్టింగ్ చేసిండ్రు. గత సంవత్సరం నుంచి 20 నుంచి 30 లక్షలు ఒక మండపానికి ఖర్చు అయిందండి. ఈ సంవత్సరం ఒక 5 నుంచి కొద్దిగా ఎక్కువ అవుతుందని మేము అనుకుంటున్నాము. వనస్థలిపురంలా 33 అడుగుల మట్టి గణపతి రెడీ అవుతుండు. కాచిగూడల సుదర్శన చక్రం మీద కొలువైండు గణపతి. మోడీ సారే డ్రైవర్ సీట్లో కూసున్నాడు. పాత బస్తీ ఉప్పుగూడల ఆపరేషన్ సింధూర్ గణపతిని పెట్టిండ్రు. గా కార్యం ఎట్లెట్లా నడిచిందో మొత్తం మండపం సెట్టింగ్ లో చూపించిండ్రు. పర్మిషన్ తీసుకున్న మండపాలకు కరెంటు ఫిరీగిస్తున్నది సర్కారు. ఇక ఇగ్రాలు దొల్కొచ్చుడు, బ్యాండ్లతోని జోరుగా ఎదుర్కొనుడు నడుస్తుంది అంతటా. ఈ ఎల్లుండే పండుగ కాబట్టి రేపటికెళ్ళి నవరాత్రులు వచ్చేదాకా దినం గణపతి ముచ్చట్లే మళ్ళా. వార్డు మెంబర్ కాంచెల్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏది కావాలన్నా ఓటర్ దేవుళ్ళు దలుచుకుంటేనే అవుతారు. వాళ్ళకి నచ్చితే పదవి, లేకుంటే ఇంటికి. కానీ కొన్ని పదవులు అట్లా కాదుల్లా, సర్కారోళ్ళు సీదా ఇచ్చేటి ఉంటాయి. నలుగురికి ఎక్కడికొచ్చే పనులు చేసేటోళ్లను పెద్దల కింద గౌరవిస్తానికి శాసన మండలికి పంపిస్తారు. గాళ్ళ గురించే గీ వార్త. కోదండరాం సార్ని ఎమ్మెల్సీ పదవిలోకెళ్ళి తీసేస్తానికి కారోళ్ళు మస్తు కుట్రలు చేస్తున్నారని ఓయూ మీటింగ్ లో గరమైండు సీఎం సారు. కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందమైంది, ఏం శునకానందం. మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ
పొలిటికల్ చేసి చైర్పర్సన్ గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నాను. పాత గవర్నమెంట్ లో 2 ఎమ్మెల్సీ సీట్ల కోసం రాజ్భవన్ కు పంపిన పేర్లను అప్పటి గవర్నర్ పక్కకు పెట్టింది. ఇంతలోనే గవర్నమెంట్ మారింది, గవర్నర్ మారిండు. వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ముంగడవాడి నడిపిండ్రని కోదండరామ్ సార్ ను జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ సార్ల పేర్లు పంపితే ఓకే అయినాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే పదవుల మీద స్టే ఇచ్చి కేసును 17 తారీఖు వాయిదా వేసింది. ఒకవేళ ఫైనల్ తీర్పులో కూడా మాజీలు అయితే గిట్లా చేస్తారట. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. మళ్ళీ వీళ్ళిద్దరి పేర్లే పంపితే అప్పుడు ఆపేతానికి కోర్టులోకి పోతానికి ఛాన్స్ ఉండదు. అంటే సార్ పదవి ఏడాదికే పోయినా 4 రోజులకే మళ్ళీ ఎమ్మెల్సీ అవుతాడు అన్నట్టు. నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే చెంపలు వలగొడుతుంటే. ఏమాయ పిల్లగా, ఏం చదువుతున్నావు? డిగ్రీ తాత? అరే మంచిగానే ఎగ్గుకొస్తున్నావు. మరి నీ చదువు ఏం దాకొచ్చిందో? నాది మొన్ననే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ తాత. తెలిసిన వాళ్ళు కలిస్తే ఇట్లా అడుగుతుంటారు. పలానోళ్ళ పిల్లగాడి ఏం చదువుతుండో తెలుసుకోవాలని చాలా మంది కాయిష్ ఉంటుందబ్బా. అట్లనే దేశంలో చాలా మందికి ఓ కోరిక ఉండే, అసలు మన ప్రధాని ఏం దాకా చదివిండని. అయితే ఇక మోడీ సారు చదువు సర్టిఫికెట్ల కథ కంచిపోయినట్టే. అందరికి చూపియాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. మళ్ళా కేసేందంటే ఢిల్లీ యూనివర్సిటీలా డిగ్రీ చేసిన 1978 బిఏ పాస్ అయినా అని మోడీ సారు ఎన్నికల సంఘానికి ఇచ్చిన కాయిదాల రాసిండు. అది నియమో కాదో తెలవాలంటే ఆ ఏడు ఆ కాలేజీలో చదివినోళ్ళ వివరాలు కావాలని 9 ఏళ్ల కిందట ఒకరు కేంద్ర సమాచార కమిషన్ కు దరఖాస్తు పెట్టిండ్రు. గండ్లేముంది, కాయిదాలు చూపిస్తే అయిపోతుంది అని యూనివర్సిటీకి ఆర్డర్ వేసింది సమాచార కమిషన్ కూడా. లేలే అట్లెట్లా చూపిస్తారు, గాయనకేం పని అని కాలేజోళ్ళు హైకోర్టు పోతే అప్పట్లో ఆగింది. ఇన్నేండ్ల తర్వాత ఇలా తీర్పొచ్చింది. ఎవరో కాయిష్ పడితే కాలేజ్ ఎందుకు వివరాలు ఇయ్యాలని, ఏదన్నా పబ్లిక్ అక్కెరొచ్చేదైతే బాగుంటదనేది కోర్టు మాట. అదేందో గాని మోడీ సారు చదువు మీద ఎప్పుడో లొల్లి నడుస్తూనే ఉంటది. దొంగ సర్టిఫికెట్లు సంపాదించిండని కేజ్రీవాల్ సారు చీపిరి పాటోళ్ళు అయితే ఎన్నో మాట్లాడినారు. అన్ని బరాబరే ఉంటే అడిగింది చూపిస్తే అయిపోదా? ఊకూకే తాపకొల్లొల్లి ప్రతిపక్షాలతోటి. మరింట్లా ఏది నిజమో గాని చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి 11 ఏండ్ల సంధి దేశాన్నైతే ఏలుతున్నాడు. ఓ కూర్లో ఓ 10 మంది సర్కార్ కొలువు చేస్తోళ్ళుంటే ఓ 2 బ్యాంకు, ఓ 3 టీచర్లు, ఇంకో 2 కానిస్టేబుళ్ళు, ఒకళ్ళు గ్రూప్ 1 పోస్ట్ కొడితే ఇంకొకళ్ళు ఆర్మీకి. అట్లా కాకుండా ఊరంతా ఇంజనీర్లే, ఊరంతా జవాన్లే, ఊరంతా టీచర్లే అనే వార్తలు సుతా చూసినాం. ఒక్కింట్లో ఒకళ్ళు సర్కార్ కొలువు చేస్తే కడుమోలు ప్రైవేట్ కొలువు చేసుడో ఏదన్నా దందా చాలు చేసుడో చేస్తుంటారు. మరి అందరికి కొలువులే కావాలంటే అవుతుందా అని అంటున్నారా? పక్కా అవుతుంది అంటుండ్రు గీళ్ళు. నలుగురు బిడ్డలు నడిమిట్ల అమ్మ, చదువుకు పేదరికం అడ్డం కాదని కష్టపడితే సర్కార్ కొలువొస్తుందని చూపించినోళ్ళు 4 కొట్టిర్రు. మళ్ళా 2 కానిస్టేబుల్లు, 2 టీచర్లు. ఆంధ్రల చిత్తూరు జిల్లా వేపమాకులపల్లి ఊరు. అమ్మకు 4 ఆడవిల్లలే. ఇంటి పెద్ద దిక్కు 10 ఏండ్ల కిందట కాలం చేస్తే రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డల్ని సాదుకుండే కాదు మంచిగా చదివిచ్చిందమ్మ. మీరు చదవండి, నేను ఉండే వరకు మిమ్మల్ని చూసుకుంటాను, తర్వాత నేను లేకపోతే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఒక బ్రదర్ లేరు, నాన్న లేరు, జాబే మీకు అన్ని సర్వస్వం అని చెప్పి చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. 11 ఏండ్ల కింద పెద్ద బిడ్డ పోలీస్ అయితే 9 ఏండ్ల కింద ఇంకో బిడ్డ టీచర్ కొలువు కొట్టింది. నెల కిందట ఒక అక్క కానిస్టేబుల్ అయితే ఇప్పుడు చిన్నామే టీచర్ అయింది. ఇంకోలైతే గింత మందిని ఎట్లా సాత్తా అని చదువులు బంద్ చేపిచ్చి ఏదన్నా పనిలో పెట్టేటోళ్ళు. కానీ ఈ గౌరమ్మ అట్లా చేయలే. బిడ్డలిగిన మంచిగా చదువుకొని సర్కార్ జాబులు కొట్టి అమ్మ కష్టానికి న్యాయం చేసిండ్రు. మళ్ళా అమ్మ చేసేది వ్యవసమే. ఒక్కింట్లా ఒక్కలు కొలువు కొట్టుడే కష్టం. అసొంటిది 4 గవర్నమెంట్ జాబులు సంపాదించిండ్రంటే మీరు నియంగా గిరేటక్కలు. బిడ్డలను గీతీర్ల వెంచిన గౌరమ్మకు కూడా వందనాలు చెప్పాల్సిందేనబ్బా. రాష్ట్రంలో వాతావరణం కొంత పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో మేఘావృతమైన వర్షాలు పడడం లేదు. రానున్న రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఏ ఆనలు దంచుతాయి, పబ్లిక్ అంతా పైలంగుండాలి, ఇండ్లకెళ్ళి బయటికి రాకుంటే మంచిది, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంటికాంచే పని చేయాలి అని బళ్లకు తాతిలిగినిచ్చిండ్రు. కానీ ఏమైంది, 3 రోజులు పెద్దానలంటే ముసురుగిన పెట్టలే. ఏ ఆనలు లేవు, ఎండొస్తుందని చెప్పినాడు, ఇయ్యర మయ్యర దంచబట్టే. వాతావరణం ఎప్పుడెట్లుంటదో తెలియకుంటుంది. మళ్ళా ఎండాకాలంలా గర్మిగాలుల రువ్వడి 19 పాలు పెరిగినాయంటే చూడుర్రిగా. మన తాన్నే కాదు, బొంబాయి, మద్రాస్, ఢిల్లీ, సూరత్, తానే, పాట్నా, భువనేశ్వర్ల సుతా ఇదే పరిస్థితి. ఇంకో 5 ఏండ్లల్లా ఈ 8 పట్టణాలల్లా వాతావరణం ఇంకింత డేంజర్ ఉంటదని మొగుల మీద బగ్గ పరీక్షలు చేసిన సంఘాల రిపోర్టును కుద్దు సెంటరోళ్ళే చెప్పిండ్రు. ఎండాకాలంలో ఆనలు, ఆనాకాలంలో ఎండలు అంత ఆగమాగం ఉంటదట. కాశ్మీరు, ఉత్తరాఖండ్ లా క్లౌడ్ బరస్ట్ అవుతున్నాయి కదా, గవన్నీ దేశమంతా అయ్యే కోపుందటుల్లా. ఎప్పుడు పడితే అప్పుడు వరదలు, తుఫాన్లు రావచ్చట. మరెందుకు ఇట్లా అవుతుందంటే శాన మటుకు మన పుణ్యమే. అడవులు నరికేస్తున్నాం, గుట్టలు దొవ్వేస్తున్నాం, మొగుళ్ళు దాకే బంగ్లాలు కడుతున్నాం, పచ్చదనం మాయం చేస్తున్నాం. గిట్లా ప్రకృతిని ఎంత తెరలు చేయాలనో అంత వేస్తున్నాం కాబట్టి కాలాలుగిన కింద మీద అవుతున్నాయి. పరిస్థితి ఇట్లనే ఉంటే పొద్దంత ఎండలు, మాపటి ల్యానలు, రాత్రంతా వణుకుడు. 3 పూటలు పూటకో కాలం చూస్తామేమో పో. నీ ముత్తెమంతే చేతిలో పెట్టినవేంద్ర, ఒకటి మొత్తం ఇస్తే ఏమాయే? నేను పోయినప్పుడు మళ్ళా దేకపోదునా? కాకా నువ్వేం చేస్తావో తెలియదు, నాకైతే 5 కావాలరా. అరే చుట్టాలకు వంచాలి నాయే, దోస్తులుండిరి, మళ్ళా ఆఫీసులు ఇవ్వాలి నాయే, 10 ఏం సరిపోతాయి? అరే 4 లైన్ల నిలబడదాం, మనిషికో 10 పట్టుకురావచ్చు. ఇగో గిట్లనే ఉంటది. దేని గురించి చెప్తున్నానో అర్థమయ్యే ఉంటది. ఏడుకొండల ఎంకన్న లడ్డు కొత్త రికార్డు కొట్టిందుల్లో పోయిన నెలల 12 నాడు 4,86,000 లడ్డూలు అమ్మిండ్రట. తిరుపతి కొండ మీద ప్రసాదం చేపట్టి 310 ఏండ్లు. ఇన్నేండ్లల్లా ఒక్కనాడే గింతగానం అమ్ముడు ఇదే తొల్తాని సాటింపేసిండ్రు గుడోళ్ళు. పోయినేడు ఇదే రోజున 3,24,000 అమ్మితే ఇప్పుడు 100కి 35 పాళ్ళు పెరిగిందన్నట్టు. ఒక్క రోజే 2,43,00,000 ఆమ్దాన్ వచ్చిందట. గా రోజు గంత స్పెషల్ ఏముందంటే రెండో శనారం తెల్లారి ఆయితారం వరుసన 2 రోజులు సెలవులు వచ్చే వరకు ఎక్కడెక్కడికెళ్ళో భక్తులు బగ్గొచ్చిండ్రు. దర్శనం తర్వాత అందరు లైన్లు కట్టేది కమ్మటి లడ్డూలకేనాయే. దర్శనం టోకెన్ మీద ఒకటి ఫిరీగిస్తారు. ఎక్కువ కావాలంటే 50 రూపాయల కోటి కొనుక్కోవచ్చు. మున్పు రోజుకు 3 లక్షలకు మీద అమ్మితే ఈ 7 జూన్ కెళ్ళి దినం 4 లక్షలు దాటుతున్నాయట. భక్తులకెంచి డిమాండ్ పెరిగే వరకు తయారు చేసుడు పెంచిండ్రన్నట్టు. రేపు ఇంతకంటే ఎక్కువ కూడా కొనొచ్చురు. ఈ ఎంకన్న లడ్డు అంటే అట్లుంటది. మళ్ళా చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.